Welcome to Arna Hasni Kitchen. Please like, share and subscribe to my channel. వాటర్లో పసుపు ఉప్పు వేసుకోవాలి. వాటర్లో కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అప్పుడు ముక్కలు నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. మామిడికాయని మంచిగా కడుక్కొని తొక్కలు తీయాలి. మామిడికాయ వంకాయకి కావలసిన పదార్థాలు: ముందుగా ఇలా కట్ చేసుకున్న వంకాయలు, కట్ చేసుకున్న మామిడికాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న టమాటోస్, 2 రెమ్మలు కరివేపాకు. బాండి పెట్టుకోవాలి. లేక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయిన ఇందులో మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి. వంకాయ వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేయడం వల్ల వంకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది. మంచిగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తీసి చూసారా వంకాయ మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టిన తర్వాత దీని మీద నీళ్ళు వేస్తే కిందనున్న వంకాయ మాడిపోకుండా ఉంటుంది. ఇది మా తాత చెప్పిన టెక్నిక్. మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. మామిడికాయ మంచిగా ఉడికింది. ఈ టైంలో మనం కారం వేసుకోవాలి. 1 చెంచా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. కారం అన్నిటికి పెట్టేంత వరకు 2 నిమిషాలు ఉంచాలి. టైంలో మనం ఉప్పు కారం సరిపోయో లేదో చూడాలి. అయితే ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వంకాయ మామిడికాయ కూర రెడీ. ఎలాగుందో చూద్దాం. బాగా తెచ్చుకుందాం. వంకాయ కర్రీ తినేసి చెప్తా. బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.